ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాల పెంపుపై తీసుకున్న నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు మానవత్వం మర్చిపోయి వ్యవహరిస్తున్నారని, రైతుల విషయంలో శివరాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారని, బీఆర్ఎస్ నేతలు సిగ్గు తప్పి వ్యవహరిస్తున్నారన్నారు. జనగణనలో కులగణన విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జూన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్ 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇచ్చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడిపోయి కుప్పల కాడిపోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1,000 కోట్లు కొల్లగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఎవరు పల్లికలు ఇస్తారు. పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇసుకుంటే ఫోటోలు దిగి చూసిరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయిన చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం కానీ మనిషికి ఉండాల్సిన కనీస విలువ కానీ అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఇయర్ అయినా నేను చెప్తున్నా, కంపేర్ చేద్దాం 10 సంవత్సరాలు ఏ ఇయర్ అయినా మేము ఒక సీజన్లో ఉన్న దాంట్లో ఎంత ఉన్నారో లెక్క తీద్దాము. గతంలో 6 నెలలు పట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు 72 గంటలలో రైతు ఖాతాలో మేము వేస్తున్నాము. మా పోలీసులు స్పష్టంగా అరెస్టు చేసినామని చెప్పిండ్రు. మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను. అతన్ని అరెస్టు చేసినాము. మీరందరూ ఒక్క ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పజెక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడరంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. పోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషి ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది. ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా జనగణనలో కులగణన చేపట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఇండార్సు చేయడం ద్వారా మేము చేసిన ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఇప్పటికైనా వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి నా డిమాండ్ నరేంద్ర మోడీ గారికి తక్షణమే జనగణనలో కులగణనను చేర్చి ఈ దేశంలో ఏ జనాభా ఎంతున్నారో లెక్కలు తీసి సంక్షేమంలో, అభివృద్ధిలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకి సముచితమైన స్థానాన్ని కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. రైతుల ప్రయోజనాలపై కేంద్రంతో చర్చించారు. మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ స్కీమ్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖకు నిధులు పెంచాలని కోరారు. పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని పెంచాలని, పామాయిల్ దిగుమతి సుంకం పెంపుపై కేంద్రాన్ని కోరారు. రైతు సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో సమగ్ర సమీక్ష చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళల భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర బలోపేతం చేస్తామని వెల్లడించారు. 4 జిల్లాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించి 450 ఆర్టీసీ బస్సులకు ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఉత్సవాలలో మహిళా సంఘాలు, యువతులు, బాలికలు భాగస్వాములు కావాలని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం వీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గంలో ఉన్న బూత్ల సంఖ్యను బట్టి బూత్కు 2 చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తేదీ రోజున స్వయంగా కేసీఆర్తో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల స్కెడ్యూల్ను ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం పంపిన 3 ప్రధాన ప్రతిపాదనలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో తొలుత ఈ జాబితాలో లేని కరీంనగర్ నగరానికి సైతం భారీగా నిధులు దక్కాయి. మొత్తం 5,681 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులలో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు అత్యధికంగా 4,674 కోట్లు, కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి 840 కోట్లు మరియు ఖమ్మం, కరీంనగర్ కారిడార్ డిజిటల్ గవర్నెన్స్ ప్రాజెక్టుకు 166 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50% నిధులను భరిస్తుండగా మిగిలిన 50% నిధులను హాడ్కో లేదా అంతర్జాతీయ బ్యాంకుల రుణాల ద్వారా సమీకరించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. మహిళా బిల్లు ఆమోదం కోసం ప్రధాని మోదీ, రాజీవ్ గాంధీని చూసి స్ఫూర్తి పొందాలంటూ సీఎం చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ట్రాక్ రికార్డే మహిళా వ్యతిరేకమంటూ రామచంద్రరావు ఘాటు విమర్శలు చేశారు. నాడు రాజీవ్ గాంధీకి 400 మందికి పైగా ఎంపీల బలం ఉన్నా మహిళా బిల్లును ఆమోదించడానికి ఆ అఖండ మెజార్టీని ఉపయోగించలేదని గుర్తు చేశారు. ఒక్కసారి కాదు, ఏకంగా 7 సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును జాప్యం చేస్తూ అడ్డుకుంటూ వీగిపోయేలా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ రామచంద్రరావు ధ్వజమెత్తారు. జూన్లోనే పాలమూరులో పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. త్వరలోనే పాదయాత్ర తేదీలను ప్రకటిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోనే తమ బతుకులు ముడిపడి ఉన్నాయన్నారు. పాలమూరు రంగారెడ్డి అనగానే కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుందని, 2 ఏళ్లుగా రివ్యూలకే పరిమితమైందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్లా నాయకులకు చెప్తా ఉన్నా, మీరు రేపు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ మేము పాదయాత్ర చేస్తాము, అడుగు తీసి అడుగు మేము కాలువలు ఎంబడి, మేము తెచ్చిన ప్రాజెక్టులు ఎంబడి మేము చూయించుకుంటూ తిరుగుతాం. ఎన్ని రోజులు అయితే చూడండి మీరు తర్వాత మీరు ఏమేమి చేసిండ్రో మీరు కూడా చేయండి పాదయాత్ర. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద పంప్ హౌస్ల కానుంచి ఉదండపూర్ వరకు మీరేమేం చేసి చూపించండి. ఇగో గాడ తట్టడి మన్ను తీసినాము, ఆడ 10 రాళ్ళు పైకి ఎత్తేసినాము, చూపించండి ఏం చేసినాం అనేది. చేయాల్సిన బాధ్యత మీరు అందరూ పోయి ఈ ఒక్క పని చేయండి, కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయి చాలు అని చెప్పి చేయించుకోక మేమేదో ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తే, మమ్మల్ని తిట్టుడు కార్యక్రమం చేస్తే ఏంది ఇది? అడగొద్దా? మీరు అడగకపోతే మేము అడగకపోతే జిల్లా నాశనంగానే, జిల్లా రైతులు మళ్ళీ ఊరు ఊడ్చిపెట్టి పారిపోనే, ఊరు విడిచిపెట్టి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే. ఇప్పుడు పోయి అడగండి అయ్యా, మీరు చర్చకు అంటున్నారు కదా, నేను మీ వేదికగా చెప్తా ఉన్నా. మేము చేసిన పనులు విత్ ఫోటోగ్రఫీస్, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషను, టోటల్గా లైవ్
మొత్తం మేము చేసుకొని వస్తాం. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెట్టండి. మేము చేసిన పనులు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేము చేసిన అధికారులను ఏజెన్సీలను కూడా పెట్టుకోండి, చేసి చూపిస్తాం. మేము చేసిన మేము వాస్తవమా కాదని చూపిస్తాం. మేము కూడా వస్తాం, పిలవండి మమ్మల్ని. తెలంగాణలో 9.5 ఏళ్ల పాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 6 దశాబ్దాల పాటు పడిన కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని, సంబరంగా సాగు చేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టిందన్నారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన ఒక్కో పథకానికి గత 2.5 ఏళ్లుగా పాతరేసిన సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనంతో అన్నదాత వెన్ను విరిచారని విమర్శించారు. పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనుగోలు చేయరా అని ప్రశ్నించారు. రైతులు ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా అని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవాలన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వాతలు పెడతారన్నారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కార్కు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని కేటీఆర్ విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల పరిధిలోని మానుకొండయ్య గుట్ట తవ్వకాలు నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవరుప్పల మండల పంచాయతీ సర్పంచ్లతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా సానుకూలంగా స్పందించారు అన్నారు ఎర్రబెల్లి. గతంలో 7 సంవత్సరాల క్రితం గుట్ట అనుమతి ఉందన్నారు. అప్పుడు పంచాయతీ తీర్మానం లేదని గుట్ట తవ్వకం పనులను మేమే నిలిపివేశామన్నారు. ఈ రోజు ఎలా అనుమతి వచ్చిందో తెలియదన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా తవ్వకం పనులు చేపడితే నిలుపుదల చేస్తామన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతులు ఇబ్బందులు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు ఎర్రబెల్లి. మానకొండయ్య గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవమే. ఆన్లైన్లో ఇచ్చారు, దాదాపు 7 years. ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయటం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది, దయచేసి అన్ని గిరిజన తండ్రులే ఉన్నది చెప్పు నన్ను ఆపు అని నేను కలెక్టర్ లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎంత వచ్చిందో మళ్ళీ పర్మిషన్ వచ్చిందని తవ్వకాలు మొదలుపెట్టారు. సరే, నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను స్టేని వ్యతిరేకించి కూడా నేను పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ వచ్చిందో ఏందో ఎవరు. ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది. ఈ నెల 25 వరకు ఎండల తీవ్రత కొనసాగనుందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. దీంతో 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. ప్రజలు పగలు బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు బండి భగీరథ్ కేసు విచారణ చేయడం ఇష్టం లేదన్నారు. భగీరథ్ కేసులో సీఎం అన్ని అబద్దాలే చెబుతున్నారన్నారు. చేయని నేరానికి బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం 2 సిట్లు వేశారన్నారు. బండి భగీరథ్ కేసులో ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. బాధిత కుటుంబాన్ని బెదిరించినందుకు బండి సంజయ్పై క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు. కేసుతో సంబంధం ఉన్న సంగప్ప, శ్రీరామ్ని విచారణ చేసి అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందన్నారు ప్రవీణ్ కుమార్. బండి సంజయ్ ఇంటి వద్ద సీసీ కెమెరా రికార్డ్స్ తీసుకుని విచారణ చేపట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇంటికి సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని తీసుకొని పోతే మా బిడ్డ ముందరనే మీరు మా బిడ్డ క్యారెక్టర్ మీద కామెంట్ చేయడమే కాకుండా ఆమె నాతో చెప్పింది, దీంతో పాటు నాతో కూడా చెప్పింది, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడమే కాకుండా నేను బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించబడ్డ తర్వాత నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా సంగతి మీకు తెలుసు కదా. సప్పుడు దాకా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటుంది, అక్కడ పోయి సైన్లు పెట్టుర్రి, కాంప్రమైజ్ కండ్రి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తల్లి చెప్పింది. ఆమె దాదాపుగా అదే మాటలు ఇక్కడ చెప్పింది.
హైదరాబాద్ లోని సిఎల్పి మీడియా హాల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించింది సీఎం రేవంత్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇది కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ధర్నా చౌక్ ను పునరుద్ధరించింది, స్వేచ్ఛగా నిరసన తెలిపే వాతావరణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బండి భగీరథ్ కేసులో ఎఫ్ఐఆర్ తర్వాతే బీఆర్ఎస్ నేతలు మాట్లాడారన్నారు. పోక్సో కేసులో ఎక్కడైనా స్టేషన్ బెయిల్ ఇస్తారా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ను వేముల నిలదీశారు. నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, నేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి పుంకానులుగా చెప్పొచ్చు. ఈ రోజు ప్రజాస్వామికంగా తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? నీకు కనిపిస్తలేదా ప్రవీణ్ కుమార్ గారు? ఆనాడు ధర్నా చౌకను ఎత్తేస్తే ధర్నా చౌకను పునరుద్ధరించి ఈ రోజు అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేటువంటి అవకాశం ఏలేదా? ప్రొఫెసర్ అరగోపాల్ గారు మాట్లాడుతున్న ఎన్నో ఒక సందర్భంలో ఒక ఉపాధ్యాయ సంఘం మీటింగ్ పెట్టుకుంటుంటే మహానాడు 2026ను స్త్రీ శక్తి థీమ్ తో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనున్న మహానాడులో మొత్తంగా 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వీటిల్లో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్ కు సంబంధించి తీర్మానాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 4 ఉమ్మడి తీర్మానాలతో పాటు అంతిమంగా కీలక రాజకీయ తీర్మానం చేపట్టాలని బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం చరిత్ర, ఎన్టీఆర్ సిద్ధాంతాలను నేటి తరానికి తెలిసేలా మహానాడులో ప్రెజెంటేషన్స్ ఇవ్వనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు, మహిళా సాధికారతకు, వారికి హక్కులు కల్పించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాన్ని వివరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మహానాడు కార్యక్రమాన్ని పండుగలా చేపట్టాలన్నారు. 2 రోజుల ముందు నుంచి ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరవేయాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో మా కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మా తాత, తండ్రి, బాబాయి హత్యలు జరిగాయని తెలిపారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడి లాయర్, చంద్రబాబు లాయర్ ఒక్కరే అని వెల్లడించారు. గొడ్డలి, గన్ కల్చర్ టీడీపీ పార్టీలో ఉన్నాయని ఆరోపించారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కోవడం చంద్రబాబు హిస్టరీ అని మాజీ సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు 3 బలైపోయారు. మేం బాధితులం. కానీ మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మొత్తంగా 103 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున సొంత నిధుల నుంచి నగదు బహుమతులు అందజేశారు. నగదు బహుమతితో పాటు శాలువా, మొమెంటో, ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. అనకాపల్లి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను కూడా ఘనంగా సన్మానించి ఒక్కొక్కరికి 5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి అందజేశారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, ప్రతి విద్యార్థికి ఒక స్పష్టమైన లక్ష్యం అవసరమని తెలిపారు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లలంటేనే మనం చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో నిజంగా ఇందాక మేడం అన్నట్టు ప్యాషన్ అయిపోయింది. ఈ రోజు కూలి పని చేసుకుని ఆ రోజుకి ఆ రోజు తీసుకొచ్చే పిల్లోడైనా నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడంటే నామోషి. అదే నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, టై కట్టుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, బస్సు మీద వెళ్తున్నాడంటే ఆడేం చదివినా చదవకపోయినా అదొక ప్రెస్టేజ్ కింద భావించే రోజులు. కానీ అది కాదు ప్రెస్టేజ్. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో నా కొడుకు చదువుతున్నాడు అనేది ప్రెస్టేజ్. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివి పాస్ అయ్యాడు అన్నది ప్రెస్టేజ్. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటేనే ప్రెస్టేజ్. ఈ రోజు ఆ పొజిషన్ కి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని రావాలి. దానికి తగ్గట్టుగానే టీచర్స్ అందరూ కూడా దయచేసి ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాకు ఇద్దరికి బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైఎస్ జగన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీకి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని, అమరావతిపై మొదటి నుంచి జగన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీతో అమరావతి నిర్మాణం జరుగుతోందన్నారు కొల్లు రవీంద్ర. గూగుల్ లాంటి డేటా సెంటర్లు కానీ, అలాగే ఆర్సిలర్ మెటల్ ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఇవాళ కుట్రలకు దిగుతూ ఉన్నారు. నిన్ననే చూసాం ఛార్జ్ షీట్లో కూడా ఏదైతే ఈరోజు కల్తీ మద్యం స్కామ్ చేయడానికి ప్రభుత్వం మీదే ఆ బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి సాక్షాత్తు జోగి రమేష్తో ములకల చెరువులో అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర వాళ్ళు చేసినటువంటి కుట్ర. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రజలకు తీపి కబురు అందించారు ఏపీ మంత్రి గుట్టిపాటి రవికుమార్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్టాండ్ కళ సాకారమయ్యే దిశగా కీలక అడుగు పడిందని అన్నారు. స్థానిక నటరాజ్ కూడలిలో ₹1 వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్కు రాష్ట్ర మంత్రి గుట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. పెద్ద దోర్నాల ప్రాంతం రవాణా పరంగా కీలక కేంద్రంగా మారిందని, ప్రతిరోజు 400కు పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తాయని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఈ బస్టాండ్ మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ కట్టడం జరుగుతుంది. తొందరలోనే పూర్తి చేసి 3-4 నెలల్లోనే పూర్తి చేసి ఈసారి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అట్లానే మన ఎండీ గారిని మొన్న అడిగారు, మీరు కూడా వస్తే బాగుంటుంది, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఇది మీ చేతుల మీద శంకుస్థాపన చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో మీకు కూడా అయితే కాదంటే నేను ప్రకటించండి, నేను గ్యారంటీగా ఓపెన్ చేసే రోజు గ్యారంటీ వస్తానని చెప్పి మన సోషల్ మీడియాలో జనసేనపై వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఏపీ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ మోదీని కలిశారని తెలిపారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నారన్నారు. కేంద్రం ధరలు పెంచితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను నిందించడం కరెక్ట్ కాదన్నారు బాలినేని. అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారిని వీళ్ళందరినీ కూడా కలిశారే తప్ప వేరే ఆయన సొంత ప్రయోజనాల కోసం కలలేదు. ఆయన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఉంది మోడీ గారికి. ఆయనకి బాగలేకపోతే ఆ రోజే ఫోన్ చేశారు. ఆయన హైదరాబాద్ వస్తే మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఒక డిప్యూటీ సీఎంని వచ్చి కలిశారు. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే బాగలేదు కలిశారంటే ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మరి మోడీ గారి దగ్గర. ఇది కూడా అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం ఆచరించి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పవిత్ర మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రులు శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, శ్రీ మహాసరస్వతి దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ప్రభుత్వం, దేవస్థాన అధికారులు స్నాన ఘాట్లు, క్యూ లైన్లు మరియు రక్షణ ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు. వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ నెలకొనడంతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాట గంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యాం సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి సేవకుల ద్వారా క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. కాగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది దర్శన క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రమిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హంజా బుర్ఖాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హతమయ్యాడు. ముజఫరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత ఆర్మీ జవాన్లు మరణించారు.
తమిళనాడులో మంత్రివర్గాన్ని విస్తరించారు. దీంతో తమిళ రాజకీయాల్లో కాంగ్రెస్ సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో 2 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె రాజేష్ కుమార్, మరో ఎమ్మెల్యే పి విశ్వనాథన్ ను మంత్రులుగా నియమించారు సీఎం విజయ్. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు. తమిళ ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామని కేసీ వేణుగోపాల్ అన్నారు. కాగా 2 కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేయడంతో కేబినెట్లో మంత్రుల సంఖ్య 23కు చేరింది. పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న వేళ ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్టు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎబోలా వైరస్ ఇప్పటి వరకు 600 మందిలో గుర్తించారు. ఆ లక్షణాలతో 139 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు HM TV.